ప్రైజ్ ద లార్డ్. సర్వశక్తిమంతుడైన యేసు ప్రభువారి నామమున మీకందరికీ శుభములు. ప్రియులారా, మీరందరూ బాగున్నారా? దేవుని మహోన్నతమైన కృప మీకందరికీ తోడుగా ఉండును గాక. ఈరోజు దేవుని మాట కీర్తనల గ్రంథము 3వ కీర్తన 5వ వచనం. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. ఈరోజు చాలామందికి మనశ్శాంతి లేకుండా ఉంది. దేనిని మనం ఆధారం చేసుకుంటామో దాని మీదే మన మనశ్శాంతి అనేది ఆధారపడి ఉందని మనం తెలుసుకోవాలి. ధనాన్ని ఆధారం చేసుకొని, మనుషులను ఆధారం చేసుకొని, ఆస్తులను ఆధారం చేసుకొని, తెలివిని జ్ఞానాన్ని ఆధారం చేసుకొని చాలామంది మనశ్శాంతి లేకుండా కొట్టుమిట్టాడడం మనం చూస్తాం. అందుకని భక్తుడు అంటున్నాడు, నేను దేవునిని నాకు ఆధారంగా చేసుకున్నాను, నేను ఆయన మీదే ఆధారపడతాను, కాబట్టి నేను మనశ్శాంతిగా ఉన్నాను అంటాడు. అలాంటి మనశ్శాంతి, నెమ్మది మనకును కావాలి అని అనుకుంటే ఇప్పుడే అన్ని ఆధారాల కంటే గొప్ప ఆధారం దేవుడు. ఆయన మీద మనసు పెట్టి మన హృదయం ఆయన మీద ఆనుకునేటట్టు చేసి ఆయన నమ్ముకున్నప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. గనుక మీ ఆధారం ఎవరు అనేది గమనించి దేవుని మీద ఆధారపడి దేవునిని ఆధారంగా చేసుకొని మనశ్శాంతి, నెమ్మది పొందుదురుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా తండ్రి, మీకు స్తోత్రం. మనశ్శాంతి, నెమ్మది ఇవ్వగలిగిన గొప్ప దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియబిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి. మీరే ఆధారంగా ఉండి మనశ్శాంతి, నెమ్మది బిడ్డలందరికీ దయచేసి దీవించమని నజరేయుడని యేసుక్రీస్తు నామమున ప్రార్థించడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవునిని ఆధారం చేసుకోండి. దేవుని ద్వారా మనశ్శాంతి, నెమ్మది పొందండి. ఈ రోజంతా దేవుడు మీకు తోడై ఉండి మనశ్శాంతి, నెమ్మది ప్రసాదించును గాక. ఆమేన్.